తెదేపా కార్యాలయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గెలవకుండా మంత్రి అయ్యాడని అంటారు. మరి ఏ ఎన్నికల్లో గెలవనటువంటి నిన్నగాక మొన్న మంత్రి అయినటువంటి అంత చిన్న కుర్రవాడి పైన నీకెందుకంత అక్కసు, నీకెందుకంత కోపం, నీకెందుకంత అసూయ? కేవలం ఈర్ష్య ద్వేషాలతోనే లోకేష్ గురించి అలా మాట్లాడి నీ స్థాయికి లోకేష్ని తీసుకెళ్ళినందుకు ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఆయన అవినీతి, ఎస్, ఆయన చెప్పినట్టు ఆంధ్రాలో అవినీతి ఉంది. కానీ అది అధికార పార్టీలో, రాష్ట్ర ప్రభుత్వంలో కాదు, ప్రతిపక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అవినీతి. నీవు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడిన వాడివి, ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడడం లేదు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, తెలుగుదేశం ఓడిపోతే బంధు ప్రీతి అవినీతి అని మమ్మల్ని విమర్శిస్తున్నావు. కానీ 2014లో మాట్లాడినటువంటి మాటలు 2019లో నీవెందుకు మాట్లాడడం లేదు మోడీ గారు అని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారి గురించి, మోడీ గారి నియంతృత్వం గురించి, మోడీ గారి ప్రత్యేక హోదా ఇవ్వని విషయం గురించి, లేకపోతే మోడీ గారి రాఫెల్ స్కామ్ గురించి ఆయన మాట్లాడు, జగన్ గురించి మోడీ గారు మాట్లాడు, మోడీ గారి గురించి జగన్ మాట్లాడు. పైగా మోడీ జగన్ని పొగుడుతాడు, జగన్ మోడీని పొగుడుతాడు. ఒకళ్ళకొకళ్ళు క్విట్ ప్రో కో, నీకిది నాకది, ఆ పద్ధతిలో అవినీతి కాడి నుంచి అధికారం వరకు అన్నీ కూడా మోడీ జగన్మోహన్ రెడ్డిలు పంచుకుంటున్నారు. సింపుల్గా 2 ముక్కల్లో చెప్పాలంటే ప్రధానమంత్రి మోడీ గారు వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నాడు. ఈయనకి పరస్పర సహకారంతో క్విడ్ ప్రోకోలో భాగంగా స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు, సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు అని స్పష్టంగా చెప్తున్నాం. ఏ మొహం పెట్టుకొని మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున ఆంధ్ర వస్తున్నారు అని అడుగుతున్నాం. అసలు ఆంధ్రాలో ఓట్లు లేవని వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. కనీసం 1% కూడా లేదు. ఆంధ్రానే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనే లేదు, దక్షిణ భారతదేశంలోనే. మరి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఓట్లు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను కూడా విడిచిపెట్టి మోడీ రోజు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వస్తున్నాడు? తన టైంని ఎందుకు వృధా చేసుకుంటున్నాడు? ఓట్లు లేని చోట వచ్చి బలవంతంగా జనాభాని తరలించి వాళ్ళ ముందు ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే కేవలం తనకి ఓట్లు పడకపోయినా తెలుగుదేశంకి పడకూడదు, జగన్మోహన్ రెడ్డి గెలవాలి. సో తెలుగుదేశం పార్టీని ఓడించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి మోడీ గారికి ఆంధ్రాలో ఓట్లు లేకపోయినా ఇన్నిసార్లు వచ్చి ఇన్ని మీటింగులు పెట్టి ఇంతమంది క్యాండిడేట్లను కూడా నుంచోబెట్టాడు. కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుడు, నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నాడు అన్నారు. అక్కడికి వెళ్ళి అడిగితే మొన్న నేను వెళ్ళి తిరిగి వచ్చా, కన్నా గారు పోటీ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. అంటే అక్కడ ప్రజలకి కనీసం
బీజేపీ పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడనే విషయం కూడా తెలవదు. అంటే అంత దీన స్థితిలో బీజేపీ పార్టీ ఆంధ్రాలో ఉంటే మరి మోడీ గారు ఎందుకు వస్తున్నాడండి పద్దాక? ఆయన వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? పైగా ఏ రాష్ట్రానికి లేని విధంగా మన ఆంధ్రాకు వచ్చేటప్పుడే మొన్న కర్నూలు వస్తూ నేను కర్నూలు వస్తున్నానని ట్వీటు, ఇవాళ రాజమండ్రి వస్తూ నేను రాజమండ్రి వస్తున్నానని చెప్పి ట్వీటు. ఈ రకంగా ఆయన వ్యక్తిగత కక్షతో తెలుగు జాతి పైన పగబట్టి ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆంధ్ర నాశనం అయితే తన గుజరాత్ని డెవలప్ చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీస్తే తన గుజరాత్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం గుజరాత్కి ప్రధానమంత్రిగా ఆ స్థాయిలో ఆయన ఆలోచిస్తూ గుజరాత్ అభివృద్ధి కోసమే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటం కోసమే ఇన్నిసార్లు ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రాకు వచ్చి ఈ రకంగా మా తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం చేయటం జరుగుతుంది. దీన్ని ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు ఏం జరుగుతుందనేది. నిజంగా మోడీ గారు ఆయన కర్నూలు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పుకోలేకపోయాడు. అనంతపురంకి కియా మోటార్స్ నేను తెచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకోలేకపోయాడు. కానీ ఆయన యొక్క స్టార్ క్యాంపెయినర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, అనంతపురంకి కియా మోటార్స్ ప్రధానమంత్రి మోడీ గారే తీసుకొచ్చాడు, కొరియా అధ్యక్షుడితో మాట్లాడి అది మనకి ఇప్పించాడు అని ఆయన చెప్తాడు. ఈయన చెప్పుకోవట్లా. అంటే ఒకళ్ళకొకళ్ళకి పరస్పరం ఎలా డబ్బా కొట్టుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరి యొక్క క్విట్ ప్రోకో అర్థమవుతుంది. అసలు కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తీసుకొచ్చాడు అని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీకు ఇదిగో మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆయన ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పాడు, వీ కెనాట్ యాక్సెప్ట్ సచ్ డిమాండ్స్. అంటే కియా వాళ్ళు అడిగిని మేము ఇవ్వలేకపోతున్నాం. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆంధ్రప్రదేశ్ ఆఫర్స్ ఫ్రీ ల్యాండ్ అండ్ క్యాపిటల్ సబ్సిడీ టు కియా మోటార్స్, హెన్స్ ఇట్ డిసైడెడ్ టు మూవ్ టు ఏపీ. బీజేపీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా మోడీ ఇచ్చాడని చెప్పలా. మహారాష్ట్ర ఫ్రీ ల్యాండ్ కానీ, సబ్సిడీస్ కానీ, కరెంటు కానీ వాళ్ళ కోరికలు మేము తీర్చలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోరికలు తీర్చడం వల్లనే కియా మోటార్స్ ఆంధ్రాకి వెళ్ళిందని బీజేపీ ముఖ్యమంత్రి మోడీ అనుచరుడే చెప్పాడు. ఇంతకంటే ఉదాహరణ కావాలా మీకు? ఇంతకంటే. అంతేకాదు, ఇంకొక తమిళనాడులో ఇంకొక ఇండస్ట్రియలిస్ట్ మాట్లాడుతూ కియా మోటార్స్ మూవ్ టు ఆంధ్రప్రదేశ్ యాజ్ తమిళనాడు పొలిటీషియన్స్ డిమాండెడ్ బ్రైబ్, సేస్ ఇండస్ట్రియలిస్ట్. తమిళనాడులో అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు లంచాలు అడగటం వల్లనే కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో లంచాలు అడగడం లేదు. వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి ఇండస్ట్రియలిస్టుల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అందుకనే కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందని ఒక తమిళనాడు ఇండస్ట్రియలిస్ట్ చెప్పాడు.
కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి వలన, ఆయన యొక్క ప్రతిభా పాఠవాల వలన, ఆయన యొక్క ప్రయత్నాల వల్లనే ఆంధ్రప్రదేశ్కి కియా మోటార్స్ వచ్చిందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? ఇవన్నీ బహిరంగ ప్రకటనలు. అలాగే తమిళనాడులోనే కన్నన్ రామస్వామి అనే ఇండస్ట్రియలిస్ట్ చెప్పాడు. ఇండస్ట్రియలిస్ట్ కన్నన్ రామస్వామి has said in a recent Facebook post that the South Korea based Kia Motors dropped its proposal to set up a plant in Tamil Nadu due to corruption. కన్నన్ రామస్వామి అనేటటువంటి ఇండస్ట్రియలిస్టు ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు, తమిళనాడు రాజకీయ నాయకుల యొక్క అవినీతి వల్లనే ఆంధ్రప్రదేశ్కి కియా వెళ్ళిపోయింది అని. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఎలా ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు కియా తీసుకొచ్చాడని చెప్తారేంటి? ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా? నీ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు కొట్టివేయించుకోవటానికి, నీ బెయిలు కొనసాగించుకోవడానికి, సిబిఐ చేతిలోంచి తప్పించుకోవడానికి ఇంత అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? ప్రధానమంత్రి మోడీ ఆంధ్ర వ్యతిరేకి, తెలుగు ప్రజల పాలిట ఒక శనిగండం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర ప్రజలకు పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు శని గ్రహాలు కలిసి ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయన హయాంలో బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉండగా జరిగిన వోక్స్ వ్యాగన్ అవినీతి కుంభకోణం మర్చిపోయావా? మీరుంటే ఆ ఇండస్ట్రీలో వాటాలు అడిగి వోక్స్ వ్యాగన్ లాంటి వాళ్ళ దగ్గర లంచాలు అడిగి వాళ్ళని పారద్రోలారు. ఇప్పుడు తమిళనాడులో ఏ పరిస్థితి ఉందో గతంలో మీ నాయనలో కూడా అదే పరిస్థితి ఉంది. అందుకని ఆ రోజున వోక్స్ వ్యాగన్ వెళ్ళిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీలతో కియా కాడి నుంచి, హీరో మోటార్స్ కాడి నుంచి, అన్ని సెల్కాన్ కాడి నుంచి అన్ని ఇండస్ట్రీస్ తెచ్చి మన ఆంధ్రాలో పెట్టేస్తున్నాడు.